హాయ్ అండి. ఈరోజైతే ఇంటికి రాగానే బాగా ఆకలేస్తుంది. దానికోసం అయితే నేను సేమియా చేసుకొని తిన్నానండి. సేమియా ప్రాసెస్ ఎలా చేశానంటే, ముందుగా ఒక ప్యాన్లోకి కావాల్సినంత సేమియా తీసుకుని వెర్మిసెల్లి దాన్ని మాత్రం దూరగా వేయించుకున్నాను. అలా వేగేటప్పుడే కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ కూడా వేశానండి. చాలా తక్కువ క్వాంటిటీ, ఈజీగా అయిపోవడానికి నేను ఇలా చేసుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ఇలా చేసేసుకోండి. ఈజీ ప్రాసెస్తో చేసుకోవచ్చు. ఒక పక్కన పాల ప్యాకెట్లో నుంచి అయితే పాలు తీసుకొని ఒక బౌల్లో పోసుకొని దాంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి పెట్టేసాను స్టవ్ మీద. ఒక పక్కన అవి కాగుతూ ఉన్నాయి. ఇలా వేగిన సేమియాలోకి ముందైతే హాఫ్ గ్లాస్ వాటర్ వేసి షుగర్ వేసేసి కావాల్సినంత షుగర్ స్వీట్కి సరిపడా వేసేసుకొని వాటిని ముందైతే ఉడికించేసానండి. ఈజీగా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి. ఆకలి మాత్రం దంచేస్తుంది. అందుకోసం ముందు అటుపక్క పాలు, ఇటుపక్క సేమియా రెండు ఈక్వల్గా ఉడుకుతున్నాయి అన్నమాట. పాలు కాగుతున్నాయి, సేమియా ఉడుకుతుంది. ఇలా అయిన తర్వాత మంచిగా ఉడుకుబట్టిన తర్వాత సేమియా ఒక హాఫ్ ఆఫ్ ది సేమియా కుక్ అయిపోయిన తర్వాత అక్కడ కాగపెట్టిన వేడి పాలు మాత్రం ఇందులోకి యాడ్ చేసేసానండి. షుగర్ అయితే సరిపడా వేసుకున్నాను. స్వీట్ కాబట్టి స్వీట్గా ఉండాలి. అందుకోసం సరిపడంత షుగర్ వేసేసుకోండి. మీరు బెల్లంతో చేసుకున్నట్టయితే బెల్లం ముందే వాటర్లో కరిగించి ఈ బెల్లం పోసేసేయండి. చక్కగా సేమియా, బెల్లం, ఎండు కొబ్బరి, జీడిపప్పు అండ్ కిస్మిస్ ఇవన్నీ మంచిగా ఉడుకుతున్నాయి చూసారా. ఇలా ఉడకాలన్నమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు మీరు కాగపెట్టిన పాలలో నుంచి తీసుకొని మీకు ఎంత పాలు కావాలో క్వాంటిటీని బట్టి, ఇంట్లో ఉన్న క్యాండిడేట్స్ని బట్టి దాంట్లో హాఫ్ లీటర్ పోస్తారా, పావు లీటర్ పోస్తారా, ఎంతైతే పోసుకుంటారో పోసుకొని మళ్ళీ ఇలా బాగా మరగనివ్వాలన్నమాట. ఆల్రెడీ హాఫ్ కుక్ అయి ఉంటుంది కాబట్టి ఈజీగా అయిపోతుందండి. సేమియా 3 మినిట్స్లో సేమియా కూడా అయిపోయింది. చూసారా, నాకు సూపర్గా వచ్చింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అండ్ ఆకలి కూడా తీరిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.